చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, ముందుగా మీకు హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈటీవీ లైఫ్ భక్తి ఛానల్ దర్శించేటువంటి ప్రేక్షకులకు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. గురుగారు, మన పండుగలలో హోలీ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి? రంగుల పర్వదినంగా దీనిని ఎందుకు మనం నిర్వహించుకుంటాం? ఈ హోలీ పండుగను 4 రకాలుగా పురాణాలలో మనకు కథలుగా చెప్పబడి ఉన్నాయి. ముఖ్యంగా వ్రజ భాషలో హోలా అంటే సంతోషము అని అర్థం. కృష్ణ పరమాత్మ గోపికలందరితో రాసక్రీడ జరిపినటువంటి రోజు ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు. ఆ కారణం చేత వాళ్ళందరూ కూడా రాసక్రీడలో ప్రవేశించారు అంటే అంతకన్నా సంతోషకరమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. రాసక్రీడలో ప్రవేశించడం అంటే మోక్షమును పొందుట అని అర్థం. మానవ జీవిత పరమావధి మోక్షమే కనుక ఆ మోక్షానికి ప్రవేశం జరిగింది కనుక అంతకన్నా సంతోషం ఇంకోటి లేదు కనుక దాన్ని హోలా అని అన్నారు. ఆ హోలా అనేటువంటి పదమే రాను రాను హోలీగా మారింది. ఇక ఇది మొదటి విషయం. దీనికన్నా పారమార్థికమైనటువంటి విషయం హోలీని గురించి ఇంకొకటి చెప్పబడి ఉన్నది. పురాణాల్లో చెప్పబడి ఉన్నదే ఈ కథ కూడా. అనేకమైన పురాణాలు, మనకు 18 పురాణాలు ఉన్నాయి. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా వ్యాస భగవానుడే చెప్పాడు కనుక వ్యాస భగవానుడు చెప్పినవన్నీ వాస్తవమే కనుక దాని గురించి మనం ప్రశ్నించవలసినటువంటి ఆవశ్యకత లేదు. అయితే రెండవ చరిత్ర ఏమయ్యా అంటే ప్రహ్లాదుణ్ణి అతడి తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడు అనేక రకాలుగా హింసించాడు. తనకు శత్రువు అని భావించేటువంటి ఆ విష్ణుమూర్తికి భక్తుడై ఉన్నాడు కొడుకైనటువంటి ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు తన శత్రువుని సేవిస్తున్నాడు గనక అతన్ని హింసించడానికి సిద్ధపడ్డాడు. ఆ హింసించడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో ఎన్ని రకాలుగా హింసించినా అతడు క్షేమంగానే ఉన్నాడు కానీ హింసను పొందలేదు, దుఃఖాన్ని పొందలేదు ప్రహ్లాదుడు. చిట్ట చివరికి అతడు తన చెల్లెలైనటువంటి ఆవిడ పేరు హోళిక, ఆ హిరణ్యకశ్యపుని యొక్క సోదరి. అనేక రకాలుగా ప్రశ్నలు కూడా వస్తాయి. శూర్పణఖ చెల్లెలు కదా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఒక్క చెల్లెలు కాదు, మొత్తం 4 చెల్లెళ్ళు ఉన్నారు హిరణ్యకశ్యపునకు. అందులో శూర్పణఖ ఒక ఆవిడైతే హోళిక అనేటువంటి ఆవిడ ఇంకొక ఆవిడ, మదన అనేటువంటి 3 ఆవిడ, రచిత అనేటువంటి ఆవిడ 4 ఆవిడ, మొత్తం 4 అప్పచెల్లెళ్ళు వాళ్ళు. అందులో హోళిక అనేటువంటి ఆవిడ దైవతత్వం కలిగి రాక్షసత్వాన్ని పొందినటువంటి, రాక్షసత్వంలో కూడా దైవత్వాన్ని పొందినటువంటి లక్షణాలు ఉన్నాయి ఆవిడలో. ఆవిడ్ని పిలిచి ఆవిడ ద్వారా ఈ పిల్లవాడిని దహనం చేయడం కోసం ప్రయత్నం చేశాడు. దహనం చేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆవిడ అన్నగారి శాసనాన్ని ఆధారంగా తీసుకుని ఆ పిల్లవాడిని దహనం చేయడం కోసం ప్రయత్నం చేస్తే సాక్షాత్తు నారాయణుని యొక్క అనుగ్రహం చేత పిల్లవాడు మాత్రం రక్షింపబడ్డాడు ప్రహ్లాదుడు, కానీ ఆవిడ దహనం అయిపోయింది. ఆ హోళిక అనేటువంటి ఆవిడ దహనము అయినటువంటి రోజు కనుక పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు కాపాడబడినటువంటి రోజు కనుక ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడు హోళికా ఉత్సవం అని చేస్తారు. ఓ దుర్మార్గం అనేటువంటిది నశించింది, సన్మార్గం అనేటువంటిది రక్షింపబడింది, భక్తి అనబడేది రక్షింపబడింది, నాస్తికత్వం అనేటువంటిది దహనం కాబడింది కనుక ఆ విధమైనటువంటి ఆలోచనతో ఈ ఉత్సవానికి ఆనాడు జరిపేటువంటి ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిపేటువంటి ఉత్సవానికి ఆ హోళిక అనేటువంటి ఆవిడ దహనం అయిపోయింది కనుక హోళికా ఉత్సవం అని చేస్తారు, ఆమె పేరుతో చేస్తారు. ఇది రెండవ చరిత్ర. ఇక మూడవ చరిత్ర
బృహద్రథుడు అనబడేటువంటి ఒకానొక రాజు ఉన్నాడు. ఆయనకి అనేక మంది భార్యలు ఉన్నారు, కానీ సంతానం లేదు. ఆ సంతానం లేకపోవడం చేత ఆ బృహద్రథుడు ఒక గోడ మీద తన యొక్క ఆలోచనతో ఒక చిత్తరువును చిత్రించాడు. అది ఏ చిత్తరువు, ఇదిగో ఇలా ఉండాలి అనేటువంటి ఆలోచన కాకుండా తన ఊహకు తోచినట్టుగా ఆ గోడ మీద చిత్తరువును చిత్రించాడు. ఆ చిత్రించినటువంటి ఆ చిత్తరువునే భగవద్భావన చేత సేవించాడు. కారణం ఏమంటే, మనస్సు దేన్ని భావించి ఆ భావననే తపస్సుగా కనుక అతడు కనుక చేసినట్లయితే, ఆ భావన దైవ భావన అయితే ఆ రూపమే దైవంగా ప్రవర్తించి అతడికి ఉపకారం చేస్తుంది. ఇది వేదాంత ధర్మంలో చెప్పబడినటువంటి మాట. ఉదాహరణకు, మీరు ఓ చెట్టు బొమ్మని గీసుకుని ఆ వృక్షాన్నే భగవంతుడిగా భావించి ఆ వృక్షానికే కనుక మీరు అర్చనాధికాలు చేస్తే ఆ వృక్షమే దైవతత్వాన్ని పొంది మిమ్మల్ని కాపాడుతుంది. ఆ కారణం చేతనే భారతీయ సనాతనమైన హైందవ ధర్మంలో చెట్టుని పూజించే ఆచారం ఉన్నది, ఓ పుట్టను పూజించే ఆచారం ఉన్నది, ఒక రాతికి కూడా మొక్కుబడి చెల్లించుకునేటువంటి ఆచారం, ఇవన్నీ కూడా భారతీయ సనాతనమైన ధర్మంలో ఒక భాగం. ఆ కారణం చేత ఈ బృహద్రథుడు అనేటువంటి రాజు తన ఊహకు తెలిసినటువంటి చిత్తరువును గీసి ఆ చిత్తరువే భగవంతుడు అనే భావన చేత దాన్ని అర్చించాడు. ఆ అర్చన ఫలితం చేత ఏ కోరికతో అర్చించాడో ఆ కోరిక తీరి అతడికి సంతానం కలిగింది. ఆ సంతానం ఎప్పుడు కలిగిందంటే ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడు కలిగింది. దైవవశాత్తు ఆ గీయబడినటువంటి చిత్తరువు ఎవరిది అంటే ఈ హిరణ్యకశ్యపుని చెల్లెలైనటువంటి హోళిక. ఆవిడ చిత్తరువు, అనుకోకుండా ఆవిడ చిత్తరువుగా వచ్చింది. అది ఆవిడనే పూజించాడు. ఆవిడ హోళిక అని తెలియదు, అయినప్పటికీ పూజించాడు, దైవభావాన్ని పొందాడు. ఆనాడు ఆ ఫాల్గుణ పౌర్ణమి నాడు అతని భార్య ప్రసవించి ఓ పిల్లవాడిని అందించింది కనుక ఆవిడ హోళిక అనబడేటువంటి దేవత కనుక ఆ రోజున అతడు చేసిన ఉత్సవానికి హోళికా ఉత్సవం అని పేరు వచ్చింది. ఆ బృహద్రథుడు ఆనాడు ఏర్పాటు చేసినటువంటి సంబరం తరువాత ఇదిగో ఇప్పుడు ఏ విధంగా జరుగుతోందో ఆ విధంగా రూపు దాల్చింది. గతానుగతికో లోకో అనేటువంటి సామెతను అనుసరించి అనేక రకాలుగా మారుతూ ఉంటాయి. గురువుగారు, ఈ హోలీ పండుగకి ఈ రంగులకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? హోలీ పండుగకు రంగులకు సంబంధం అంటే, ఈ శిశిర ఋతువు అయిపోయి వసంత ఋతువులో ప్రవేశిస్తాం. ఈ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు ఉంటుంది. ఆ తర్వాత చైత్రమాసం వస్తుంది, ఫాల్గుణ మాసం తర్వాత. ఉత్తర హిందూస్థానం వాళ్లకు ఈ పౌర్ణమితోనే ఈ సంవత్సరం అయిపోతుంది. వాళ్లకు రేపే ఉగాది. ఈ పౌర్ణమి అయిపోయిన తర్వాత ఉగాది వాళ్లకు. మనకు అమావాస్య తర్వాత అయితే వాళ్ళకు పౌర్ణమి తర్వాత అవుతుంది. ఆ కారణం చేత ఈ శిశిర ఋతువు అయిపోయి వసంత ఋతువు వచ్చి కొత్త కొత్త చిగుర్లు వస్తాయి, అనేక రంగులతో పుష్పాలు వస్తాయి, అనేక రంగులతో ఆకులు వస్తాయి. వీటిని అన్నిటికీ సంకేతంగా ఈ పౌర్ణమి నాడు అనేకమైన రంగులు ఒంటిని దద్దల్లుకుంటారు. రెండో విషయం ఏమంటే, ఈ శిశిర ఋతువు వెళ్ళిపోయి ఆ చల్లని వాతావరణం అంతా అయిపోయి వెచ్చటి వాతావరణం వస్తుంది వసంత ఋతువులో. కనుక ఈ వాతావరణానికి తట్టుకోవటానికి కావలసినటువంటి ఆ రంగుల్ని మోదుగ పూల ద్వారా తయారు చేస్తారు. ఆ మోదుగ పూలల్లో ఔషధ లక్షణాలు ఉన్నాయి. వాటిని కాచి ఆ రంగులు తయారు చేసి వాటిని ఒంటి మీద కనుక కొట్టుకున్నట్లయితే ఏ విధమైనటువంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రంగులు ప్రారంభమైనాయి. ఆ రంగులు అనేక రంగులు ఏవో పొళ్ళు తీసుకొచ్చి చల్లుకునే వరకు వచ్చింది. ఇది విషయం. గురుగారు, పాల్గొన్న పౌర్ణమి నాడే లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించిందని చెప్తారు. లక్ష్మీదేవి ఆవిర్భావం ఎలా జరిగింది? సముద్ర మథన సమయంలో అనేక రకాలైనటువంటివి వచ్చినాయి. కల్పవృక్షం, కామధేను, ఇవన్నీ వచ్చినాయి. వాటితో పాటు లక్ష్మీదేవి కూడా అవతరించింది. ఆ లక్ష్మీదేవి సముద్ర మథన సమయంలో అవతరించినటువంటి సమయం ఈ పాల్గొన పౌర్ణమి, సముద్ర మథనం అప్పుడు.
ఆ కారణం చేత లక్ష్మీదేవి ఎప్పుడూ ఉన్నది. లక్ష్మీదేవి అంటే కేవలం స్థితిశక్తి అనబడేటువంటి ఆవిడనే మనం లక్ష్మి అని అంటున్నాం. స్థితిశక్తి అంటే స్థితికారకుడైనటువంటి నారాయణుని యొక్క శక్తి ఏదైతే ఉందో ఆవిడ్ని లక్ష్మి అంటున్నాం మనం. లక్ష్మి అంటే ధనం, పెంచడానికి కావలసింది ధనం. పెంచేటువంటి వాడు విష్ణుమూర్తి కనుక ఆయన యొక్క శక్తిని మనం ధనం అని పిలుస్తున్నాం. ఆవిడ ఒక రూపాన్ని పొంది ఎప్పుడు ఆవిర్భవించింది అంటే ఇదిగో ఈ పాల్గొన పౌర్ణమి నాడు ఆవిర్భవించింది. ఆ కారణం చేత ఆవిడ జయంతి ఉత్సవం జరుపుకుంటూ ఉంటాం మనం. ఆ లక్ష్మీదేవి అవతారం. గురువుగారు, లక్ష్మీదేవిని అష్టలక్ష్మి స్వరూపాల్లో మనం ఆరాధిస్తాం, కానీ మన పురాణాలు లక్ష్మీదేవిని అష్టలక్ష్మి స్వరూపాల్లో అభివర్ణించిందా? అభివర్ణించడం కాదు, అష్టలక్ష్మి అనేటువంటి మాట సత్యం. ఎలాగా అంటే సముద్ర మథన సమయంలోనే ఈ వచ్చేటువంటి వస్తువు ఫలానా వారిది అని ఏర్పాటు చేసి దేవతలు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్లకు అర్చన చేసి మథనం ద్వారా వచ్చిన వస్తువుని వారికి అప్పగించారు. ఆ అప్పచెప్పేటప్పుడు ముందుగా గణపతిని కూర్చుండబెట్టారు. ఆ గణపతిని కూర్చుండబెట్టి ఇప్పుడు వచ్చేటువంటిది నీకు అని చెప్పారు గణపతి. ఆ మథనం చేసినప్పుడు వచ్చింది ఎవరు వచ్చారంటే లక్ష్మీదేవి వచ్చింది. ఆ లక్ష్మీదేవి స్వతంత్ర. ఆ కారణం చేత సరాసరి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో కూర్చుంది ఆవిడ. గణపతికి ఆగ్రహం కలిగింది. ఆ గణపతి ఆగ్రహం ఎంతవరకు వచ్చింది అంటే విష్ణుమూర్తికి గణపతికి కూడా యుద్ధం జరిగే స్థితికి వచ్చింది. ఇద్దరూ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ప్రపంచానికే ప్రళయం ఏర్పడే పరిస్థితి వస్తే నారదుడు వచ్చి ఇద్దరిని శాంతపరిచి విష్ణుమూర్తి వద్ద ఉన్నటువంటి లక్ష్మీదేవిని ప్రార్థించాడు. ఏమని? అమ్మా, నీవు 9 రూపములతో ఉన్నదానవు. జగన్మాత కదా లక్ష్మీదేవి. ఆ జగన్మాత యొక్క అవతారాలు 9 అవతారాలు. 9 రూపములతో ఉన్నావు. ఒక్క రూపంతో గణపతి దగ్గరకు వచ్చి 8 రూపములతో నీవు విష్ణువు దగ్గర ఉండవమ్మా అని నారదుడు ప్రార్థిస్తే అంగీకరించినటువంటి ఆ లక్ష్మీదేవి సిద్ధలక్ష్మి అనే పేరుతో గణపతి వద్దకు వచ్చింది. మిగిలిన 8 రూపములతో విష్ణువు వద్ద ఉన్నది కనుక అష్టలక్ష్మి అని ఆమెకు నామకరణం చేసి ఆ 8 రూపములతో ఉన్నటువంటి లక్ష్మీదేవిని 8 భావములతో భావించి అర్చించడం అనేటువంటిది సంప్రదాయంగా తయారైంది. గురుగారు, ధనాధిష్టాన దేవతగా లక్ష్మీదేవిని ఎవరు నియమించారు? మహాలక్ష్మి, సరస్వతి, దుర్గామాతలలో లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకత ఏమిటి? భృగు మహర్షి ఏర్పాటు చేశారు. లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకత అంటే ఆ లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళి కూర్చుంది అవతరించిన వెంటనే అంటే ఆ విష్ణుమూర్తి యొక్క హృదయస్థానంలో కూర్చుంది. హృదయస్థానంలోనే ఎందుకు కూర్చోవాలి మనం ప్రశ్న వేసుకోవాలి. అది ఒళ్ళో కూర్చోవచ్చు, లేదా పక్కన కూర్చోవచ్చు, పరమేశ్వరుని వలె స్వగభాగాన్ని ఆక్రమించవచ్చు. మరి ఏమీ చేయకుండా ఆవిడ హృదయస్థానంలో ఎందుకు కూర్చున్నది అంటే ఎవరికైనప్పటికీ కూడా, భగవంతునికైనప్పటికీ కూడా ఆలోచనలు ఉత్పన్నమయ్యేది హృదయంలో. స్థితికారకుడైనటువంటి నారాయణునకు స్థితికారకమైనటువంటి ఆలోచనలు కలగాలి అంటే ఎక్కడ కలుగుతాయి? హృదయంలో కలుగుతాయి. ఆ శక్తి ద్వారానే ఆలోచన ఉత్పన్నమవుతుంది. ఆ ఆలోచన కార్యరూపాన్ని పొందుతుంది. ఏ శక్తి లేకపోతే పొందే అవకాశం లేదు. ఇప్పుడు ఆ శక్తి యొక్క రూపమే లక్ష్మీదేవి కనుక హృదయస్థానంలోనే ఆ శక్తి ఉత్పన్నమవుతుంది కనుక ఆలోచన అనబడే శక్తి ఆవిడ వెళ్ళి హృదయస్థానంలో కూర్చుంది అని చెప్పారు. ఆ హృదయస్థానంలోనే ఏ విధంగా స్థితి చేయాలి అనబడేటువంటిది. ఆ స్థితి అనబడేటువంటిదే సంపద. లోకంలో ఒక జీవుడు బ్రతికి ఉన్నాడు అంటే అంతకన్నా గొప్ప సంపద ఇంకోట్లేదు. సంపద అంటే కేవలం మనం ఏదో పెదవి మీదట రాసుకుని లెక్క పెట్టేటువంటి నోట్లు మాత్రమే కాదు. అనేక సంతానం సంపద, మన సంతోషం సంపద, మన రూపము సంపద, మన వాక్కు సంపద, అన్నీ సంపదలే. సంపద కానిదంటూ ఏదీ లేదు. కనుక స్థితి అనబడేదే సంపద కనుక ఆ స్థితి యొక్క శక్తి ఆమె కనుక ఆవిడ సంపదకు రూపమయ్యున్నది అని భృగు మహర్షి తెలియజేశారు. కనుక మనకు సంపద అంటే కేవలం ధనం మాత్రమే అని అనుకుంటున్నాం కనుక ఆమెను డబ్బు రూపంగా పూజిస్తున్నామే తప్ప
లోకంలో ఉన్న అన్ని రకములైన సంపదలు లక్ష్మీదేవియే, అందులో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మహాలక్ష్మీదేవిని స్తుతించే శ్రీ సూక్తానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ శ్రీ సూక్తం యొక్క ప్రత్యేకతను గురించి తెలియజేస్తారు. వేదాలలో అనేకములైనటువంటి సూక్తాలు ఉన్నాయి. సూక్తములు అంటే ఆ దేవత యొక్క రూపాన్ని, ఆ దేవత యొక్క లక్షణమును, ఆ దేవత యొక్క స్థితిని, ఈ మూడింటిని వర్ణన చేసేటువంటి వేద భాగాన్ని సూక్తము అని అంటారు. అవి వేద మంత్రాలు కనుక ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏ విధంగా పడితే ఆ విధంగా చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు. కానీ ఆ సూక్తం ఏం తెలియజేస్తుందంటే ఆ స్థితిని తెలియజేస్తుంది, లక్షణాన్ని తెలియజేస్తుంది, రూపాన్ని తెలియజేస్తుంది. ఈ మూడింటిని తెలియజేసేటువంటి వేద భాగం ఆ దేవత యొక్క సూక్తిగా చెప్పబడుతుంది. అట్లాగే పురుష సూక్తం అని ఉన్నది విష్ణుమూర్తి గురించి, శ్రీ సూక్తం అని ఉన్నది అమ్మవారి గురించి, శారదా సూక్తం ఉన్నది, భూసూక్తం ఉన్నది, నీలా సూక్తం ఉన్నది, ఈశ్వర సూక్తం ఉన్నది. అన్ని రకాల మనం ఎవరెవరిని దేవతలుగా భావించామో, ఆ భగవంతుడు ఏ ఏ అవతారములను పొందాడో నారాయణ సూక్తం ఉన్నది. అనేకములైనటువంటి సూక్తములు ఆ భగవత్ తత్వాలను, వాటిని తెలియజేసేటువంటి వేద భాగములు. అవన్నీ వేద మంత్రాలు, సుస్వరంగా చెప్పవలసినవి. కనుక ఆ లక్ష్మీదేవి యొక్క స్థితిని మనం తెలుసుకోవాలి. లేదు అమ్మవారి యొక్క స్థితిని, దుర్గాదేవికి కూడా దుర్గా సూక్తం అని ఉన్నది. అలా ప్రతి సూక్తము ఆ దేవత యొక్క స్థితిని తెలియజేస్తుంది, రూపాన్ని తెలియజేస్తుంది, లక్షణాన్ని తెలియజేస్తుంది. అట్లా ఏర్పడింది శ్రీ సూక్తం. అది వేదముల నుంచి వచ్చినది. గురుగారు, కనకదార స్తవం మహాలక్ష్మి స్తోత్రాలలో ఎంతో ప్రత్యేకమైనది. ఈ స్తోత్రం ఆవిర్భావం ఎలా జరిగింది? కనకధారాస్తవం అనేది శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి, జగద్గురువులైనటువంటి వారు చేసినటువంటి ప్రార్థన లక్ష్మీదేవిని గురించి. అది కూడా త్యాగపూర్వకమైనటువంటి ప్రార్థన. శంకర భగవత్పాదుల వారు యాచన కోసం వచ్చినప్పుడు అనేక గృహాలు సంచరిస్తూ ఉంటారు యాచకులు. అలా వచ్చినప్పుడు ఒక గృహానికి చేరితే ఆ గృహస్థు కూడా యాచన కోసం వెళ్ళిన వాడే. ఆ సమయంలో వచ్చాడు ఆయన. వచ్చి భవతి భిక్షాందేహి అంటే వెయ్యడానికి ఏది లేకపోతే ఇల్లంతా వెతికితే ఇంట్లో ఒక మూల ఎండిపోయిన ఉసిరికాయ ఒకటి కనబడింది. ఆ ఉసిరికాయనే ఆవిడ తలుపు ఓరగా తీసి చెయ్యి మాత్రమే బయటకు పెట్టి అలా ఆ పిల్లవాడి చేతిలో వేస్తే దాన్ని చూచిన శంకర భగవత్పాదుల వారు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారు కదా అని వారికి సంపద కలగటం కోసం, తన కోసం కాకుండా ప్రార్థించారు లక్ష్మీదేవిని. ప్రార్థిస్తే లక్ష్మీదేవి ఏమని చెప్పిందంటే, వారికి నేను సంపద ఇచ్చే అవకాశం లేదు. ఏ సంపద ఎవరికి ఏర్పడినా పూర్వజన్మ కృతం చేతనే ఏర్పడుతుంది, పూర్వజన్మ పుణ్యఫలం చేత ఏర్పడుతుంది. ఆ పూర్వజన్మ పుణ్యం ఏమీ లేదయ్యా, ఆమెకు ఏమీ ఇవ్వలేను నేను ఆ ఇంటి వారికి అంటే, అప్పుడు శంకర భగవత్పాదుల వారు ఏమన్నారంటే, అమ్మా వారికి ఆ విధమైన స్థితి ఉండవచ్చు, నాకేదైనా పూర్వజన్మ కర్మఫలం మంచిగా ఉంటే ఆ కర్మఫలాన్ని వారికి సమర్పించి వారికి సంపద ఇవ్వమని ప్రార్థించాడు లక్ష్మీదేవిని. అతడి యొక్క త్యాగ బుద్ధిని చూచి కరిగిపోయినటువంటి ఆ లక్ష్మీదేవి ఎంతగా, అప్పుడు వయస్సు ఎంత ఆయనది, 8 ఏళ్ల వయస్సు. ఆ వయస్సులో ఆ విధంగా ప్రార్థించినటువంటి ఆ ప్రార్థనకు కరిగిపోయిన లక్ష్మీదేవి అప్పుడు ఈ బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది. ఏ స్తోత్రం ద్వారా ఆ వర్షం కురిసిందో ఆ స్తోత్రాన్ని మనం కూడా పాఠం చేస్తే మనకు కూడా ఆ విధంగా ధనం వస్తుంది అనేటువంటి భావన చేత పెద్దలు ఋషులు చెప్పగా ఆ శంకర భగవత్పాదుల వారు చేసిన ప్రార్థననే కనకధారాస్తవం అనే పేరుతో మనం కూడా ప్రార్థిస్తున్నాం. అలా ఆవిర్భవించింది కనకధారాస్తవం, జగద్గురువులైన శంకర భగవత్పాదుల వారి ద్వారా వచ్చినటువంటి. గురుగారు, మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని అంటే ప్రతి గృహిణి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? ముందుగా లేచిన వెంటనే దంతధావనం చేసుకుని కాల్యకరణాలు తీర్చుకుని భర్త కన్నా ముందు లేవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, భర్త కన్నా ముందు లేచి
తనకు నిత్యకృత్యాలు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసుకుని స్నానం చేయాలి. పంచ వృషకాలంలో స్నానం చేసిన తర్వాత ముగ్గు వేయాలి. ఆ ముగ్గు వేసిన తర్వాత ఒకవేళ దుమ్ము అవుతుంది కదా, ఊడుస్తున్నాం కదా, దుమ్ము అవుతుంది కదా అంటే మళ్ళీ చేయవచ్చు స్నానం. స్నానం చేసే అవకాశం మనకు చాలాసార్లు ఉన్నాయి. నూతన వస్త్రం అంటే ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాన్నే శౌచము అంటాం. శుభ్రమైన వస్త్రాన్ని ధరించాలి. స్నానం చేసిన వెంటనే తిలక ధారణ చేయాలి. తిలక ధారణ చేసిన తర్వాత తన భర్తను నిదురలేపి ఆయనకి కావలసినవన్నీ ఏర్పాటు చేసి అప్పుడు నిదురలేపాలి. ఇవన్నీ వైదికంగా శాస్త్రధర్మంగా చెప్పబడినవి. ఇవన్నీ మగవాళ్ళు రాశారండి, అందుకోసమనే ఇట్టాగే రాశారు అని చెప్పేటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ అది వాస్తవం కాదు. ఇక్కడ పురుష స్త్రీ భేదంతో సంబంధం కాదు. ఉన్నటువంటిది ఆవిడ ధర్మాన్ని ఆవిడ ఎప్పుడైతే ఆచరిస్తుందో లక్ష్మీదేవిని ప్రార్థించవలసినటువంటి ఆవశ్యకత లేనే లేదు. తన ధర్మాన్ని అనుసరించి ఆ లక్ష్మీదేవే తప్పనిసరిగా ఇస్తుంది. మన అకౌంట్ ఎప్పుడైతే బ్యాంకులో ఉన్నదో మనం డ్రా చేయడానికి వెళితే బ్యాంకులో అకౌంట్ ఉన్నది కనుక దానంతరదిగా వచ్చేస్తుంది. మనం వెళ్ళి అర్జీ పెట్టుకోవలసిన పని, 10 సార్లు బ్యాంకు మేనేజర్ని అడగవలసిన పని లేదు కదా. ఊరికే సెల్ ఫోన్లో కొడితే వచ్చేస్తున్నది కదా. అదేవిధంగా ఆ స్త్రీ తన ధర్మాన్ని తాను కనుక ఆచరించినట్లయితే ఆ స్త్రీ ఏం చేయాలి అంటే ముందు అసలు లేవగానే చేయవలసిన పని ఏమిటో చెప్పాను నేను ఇప్పుడు. ఆ పని కనుక చేసి భర్తకు కావలసినవన్నీ ముందు ఏర్పాటు చేసి ఆ తరువాత భర్తను లేపి ఆ భర్తకు కావలసినవి ఫలానా చోట ఉన్నాయని అతడికి చెప్పిన తర్వాత అప్పుడు ఆవిడ నిత్యకృత్యాలలోకి రాగలిగితే ఆ లక్ష్మీదేవి అడగకుండానే కావలసినంత ధనాన్ని బస్తాల కొలది ఇస్తుందని కాదు, ఎంతవరకు అవసరమైతే అంతవరకు తప్పనిసరిగా ఇస్తుంది. మనం అడగవలసిన ఆవశ్యకత లేదు. ఆవిడ ఫోటో పెట్టో విగ్రహాన్ని పెట్టో పూజ చేయవలసిన ఆవశ్యకత కూడా లేదు. నీ ధర్మం ఏ విధంగా ఉన్నదో ఆ ధర్మాన్ని ఆచరిస్తే తప్పక ఇస్తుంది లక్ష్మీదేవి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.